గత భాగంలో శ్రీమన్నగర విశేషాలు చూశాం కదా. ఇక ఈ వారం చింతామణి గృహం యొక్క విశేషాలను చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 57వ నామమైన చింతామణి గృహాంతస్థ అంటే ఏమిటో చూద్దాం. చింతామణులచే నిర్మించబడిన గృహము యొక్క లోపలి భాగంలో ఉంటుందిట ఈ తల్లి అని ఈ నామం మనకి చెప్తోంది. కోరికలన్నీ నెరవేర్చు మణులకు చింతామణులు అనే పేరు కలదు. అటువంటి మణులచే నిర్మించబడిన గృహం చింతామణి గృహం. అటువంటి చింతామణి గృహం యొక్క లోపలి భాగంలో అమ్మవారు ఉంటారు. అటువంటి అమ్మవారు తన భక్తుల కోరికలను వారి సంకల్పం మాత్రం చేతనే నెరవేర్చుతుంది. బ్రహ్మాండ పురాణంలో చింతామణి గృహే సర్వం చింతామణిమయం స్మృతం అని చెప్పబడి ఉంది. అంటే ఒక్క చింతామణి గృహమే కాదు, ఆ గృహములోని అన్ని వస్తువులు కూడా చింతామణిమయమై ఉంటాయి. చింతామణి అనేది ఒక మంత్రం. చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం కూడా ఆమ్నేయ మంత్రాలకు నెలవు. అటువంటి మంత్రములన్నిటికీ ఆధారమైన అధిష్టాన దేవతే ఈ మహామంత్ర స్వరూపిణి. ఆవిడే శ్రీలలితాంబిక. ఈ చింతామణి గృహం బ్రహ్మాండం యొక్క పై భాగమున ఉంటుంది. శ్రీలలితాస్తవరత్నంలో చింతామణి గణరచితం చింతాందూరీకరోతు మే సదనం అని చెప్పబడి ఉంటుంది. అంటే చింతామణులతో నిర్మించబడిన గృహం నానా చింతలను దూరం చేస్తుంది అని అర్థం. ఈ చింతామణి గృహం 1000 యోజనాల పరిమాణం కలది. ఈ గృహం ముందు మేరు పర్వతం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సకల దేవతల చేత ఈ చింతామణి గృహం నిత్యం సేవించబడుతూ ఉంటుంది. చిత ప్రాణం లేని దేహాన్ని లేదా వస్తువుని దగ్ధం చేస్తుంది. చింత ప్రాణమున్న శరీరాన్ని దగ్ధం చేస్తుంది. అటువంటి చింతలను చింతామణి గృహంలో నివాసముండే అమ్మవారు దూరం చేస్తుంది. దేవీ భాగవతం ప్రకారం నవరత్న ప్రాకారం నడుమ చింతామణి గృహం మహోజ్వల కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. సూర్యకాంత చంద్రకాంత శిలలతో మెరుగుకాంత మణులతో నిర్మించబడిన స్తంభాలు దీపపు స్తంభాలులాగా ప్రకాశిస్తూ ఆ వెలుగులలో ఇతర వస్తువులేవీ కనపడకుండా చేస్తాయి. అటువంటి 1000 స్తంభాలు కల 4 మండపాలు ఉన్నాయి. అవే శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం మరియు ఏకాంత మండపం. ఈ మండపాలు ధూపాలతో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ప్రతి మండపం కోటి సూర్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ మండపాలకు 4 వైపులా ఉండే కాశ్మీరు వనాలు మృగాలతో, మహాపద్మాలతో, తుమ్మెదలతో, కారండవ పక్షులతో మరియు హంసలతో అలరారుతూ ఉంటాయి. శృంగార మండపంలో దేవతలు కొలువై మధుర స్వరాలతో గానం చేస్తూ ఉంటారు. వారి మధ్యలో అమ్మవారు ఆసీనురాలై ఉంటారు. ముక్తి మండపం నుండి అమ్మవారు తన భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపంలో భక్తులకు అమ్మవారు జ్ఞానోపదేశం చేస్తారు. ఏకాంత మండపంలో నుండి అమ్మవారు తన మంత్రిని శక్తులతో కూడి లోకరక్షణ చేస్తూ ఉంటుంది. వచ్చే భాగంలో
పంచబ్రహ్మలు అంటే ఎవరో చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.